నమస్కారం. హలో, వినబడుతుందా? అందరికీ నమస్కారం. మీరు ఇంకోసారి కూడా నమస్కారం చెప్పకపోతే నేను వెళ్ళిపోవడే ఉంటుందన్న. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడా. మీ అందరికీ నమస్కారం. హాయ్ మా. మనం ఉన్న దగ్గర కొంచెం సౌండ్ ఉండాలి, కొంచెం స్పందనకి ప్రతిస్పందన ఉండాలి. ఉంటేనే ఉండబుద్ధి అవుతుంది. అదే మనం తెలంగాణ వాళ్ళం కదా, ఇట్లే మాట్లాడుకుంటూ ఉంటుంది. మీరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందే, ఎందుకంటే ఎక్కడన్నారు నాకు తెలియాలి కదా. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల శ్రమ కూర్చి 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థను రన్ చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, భాషను, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలని, దాంతోపాటు ఈ కళలనే జీవితంగా ఈ నైపుణ్యతను బతుకుతున్న తెలంగాణ బిడ్డలందరినీ ప్రపంచ వేదిక మీదకి తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అగ్రదేశమైనటువంటి అమెరికాలో మన కళాకారులకి, కళలకి సముచిత గౌరవాన్ని కల్పించి ఎప్పటికప్పుడు మన ప్రతిభను అక్కడ ప్రత్యేక స్థానంలో నిలబెడుతున్న ఈ టీటీఏ వారికి, ఇట్లాంటి సంస్థలన్నింటికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఏం జరుగుతుంది నేను వినలేదు, చూడలేదు, ఎవరేమనుకోవద్దు. నాకు ఈ సాహిత్య సమ్మేళనం అంటే ఇది కూడా కొత్తనే. నేను రాసిన 2 ముచ్చట్లు చెప్తా తెలంగాణ గురించి. తెలంగాణ రాకముందు పాట రాసుకొని నేను సురేష్ బొబిలి తమ్ముడు తిరుగుతున్నప్పుడు చాలామంది మమ్మల్ని వ్యతిరేకించారు. మేము పాట పట్టుకొని సురేష్ బొబ్బిలి నేను స్టూడియోల దగ్గర తిరుగుతున్నప్పుడు మమ్మల్ని చూస్తే మా స్నేహితులే పారిపోయేది. మమ్మల్ని చూస్తే మా స్నేహితులే పారిపోయేటోళ్ళు. ఎందుకు పారిపోయేదంటే, అరే వీళ్ళు తెలంగాణ తెలంగాణ అంటారు, వీళ్ళు ఎంబడి తిరిగితే మనకు ఆపర్చునిటీస్ జారిపోతారా, ఎవరు మనకు దగ్గర రానియరు, తెలంగాణ గురించి మనం మాట్లాడొద్దు అనిపోయేది. అట్లాంటి స్థితి నుంచి తెలంగాణ గురించి మాట్లాడకపోతే లైఫ్ లేదనే దగ్గరికి వచ్చి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడనోడు తెలంగాణోడు కాదు అనే దగ్గరికి వచ్చారు. ఇంతకంటే ఇంకేం సాధిస్తామని సురేష్ బొబ్బిలి నేను మొన్న రాజువెడ్స్ రాంబాయి హిట్ అయినప్పుడు ఎక్కడ మొదలైంది మన ప్రస్థానం, ఎక్కడికి వచ్చినామన్నా మనం మన భాషలో, మన బాణీలో, మన యాసల మనం సినిమాని హిట్ కొట్టినామన్నా, అద్భుతమైన పాట ఇచ్చినాం. ఈ పాట గురించే కదా, ఈ భాష గురించే కదా మనం తిరిగినామని సురేష్ అభిప్రాయపడ్డాడు. ఆ రోజు ఈరోజు తమ్ముడు నాతో రావాలి ఇక్కడికి, వాళ్ళ ఊరికే వాళ్ళ అన్న దగ్గరికి పోయిండు, రాలేకపోయిండు. ఈ భాషని ఎప్పటి నుంచో ఈ భాష చుట్టూ ఒక అద్భుతమైన ప్రక్రియ చేస్తూ వస్తున్నటువంటి మహాకవులు, తెలంగాణలో పుట్టిన కవులందరికీ, ప్రజా కవులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఇద్దరు నా జీవితంలో కీలకమైన వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే పెద్ద సమ్మేళనం ఇంకా నా జీవితంలో ఏం లేదు. ఏముంది అంటే, పాట రాయాలి అని నన్ను బాగా పురిగొల్పిన కవి ఎవరు అంటే తెలంగాణలో గోరేటి వెంకన్న. గోరేటి వెంకన్న లేకపోతే ఈ మోడ్రన్ పోయెట్ లేడు తెలంగాణలో. ఆయన నాకు స్ఫూర్తిని నింపి పాట రాసేలాగా గోరేటి వెంకన్న చేస్తే, నేను రాసిన మొట్టమొదటి పాటని నా పాటకు కలివోసి దగ్గర ఉండి రికార్డ్ చేసింది శ్యామన్న. ఎవరికి తెలియదు, శ్యామన్నకి నాకు ఉన్న రిలేషన్ ఎవరికి తెలియదు. శ్యామన్న నా జీవితంలో రెండు సార్లు నాకు తిరుగులేని ఊపిరి పోసిందన్న. ఒకటి, నవమాసాలు మోసిన తల్లి పాట కిషోర్ అన్న రికార్డ్ చేసిన సందర్భంలో అన్న దానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. రెండోది, ధైర్యం సినిమాలో నేను ఒక పాట రాసిన. యాక్చువల్గా పాట మీది కదా రాయాల్సింది. ఆ పాట అన్న రాయాల్సిన పాట రాసి నా కోసం, సరే వాడు చిన్నోడు వానికి ఇయ్యన్నా అని చెప్పి ప్రణయన దగ్గర ధైర్యం సినిమాకు నాకు పాట ఇచ్చి నా సినిమా ప్రయాణానికి బీజం వేసింది కూడా శ్యామన్ననే. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. ఈరోజు అన్న మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, అన్న సినిమా వైపు పోయి అద్భుతంగా అన్న ముద్ర వేస్తున్నప్పుడు వింటున్న ప్రతి పాటలో నన్ను నేను చూసుకొని, నాకు తెలిసిన శ్యామన్నను చూసుకొని చాలా సంతోషపడ్డా. నేను ఎందుకు సంతోషపడ్డా అంటే, కాసర్ల శ్యామన్న ఎదుగుదల ఒక అన్న ఎదుగుదల కాదు, చంద్రబోస్ గారి ఎదుగుదల ఒక చంద్రబోస్ గారిది కాదు, సుద్దాల అశోక్ తేజ గారి ఎదుగుదల సినిమా రంగంలో ఆయనది కాదు, శ్రీనారాయణ రెడ్డి గారు వేసిన బీజం ఆయన కోసం కాదు. వీళ్ళంతా శ్రమిస్తేనే ఇప్పుడు నాలాంటోనికి దారి ఇస్తుంది సినిమా పరిశ్రమ. వీళ్ళకి ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా, వీళ్ళ కృషికి ఎన్నిసార్లు మనం అభినందించినా తక్కువనే. నాకు ఈ వేదిక మీద అన్నని, డాడీని ఇద్దరిని ఒక దగ్గర కలుసుకొని ఈ అభిప్రాయాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు టీటీఏ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఏమైనా పాట వినిపించాలా? ఏం పాట వినిపించాలి చెప్పండి, కొన్ని వాటర్ ఏంటన్నా. రాంబాయ అట్లా అయితే సురేష్ బొబ్బిలికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు అందరూ. వీలైతే గట్టిగా ఓయేసుకోండి అన్న.
అదే తప్పలోలు తాళాలు గొల్లాలు కిటికీలు నాకు పడే దయచేసి మీరో తోవ నాదో తోవ గాయగా అయిపోతుంది అద్దన. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగైతనమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా తొలిసారి నీ చూపు తను వారతాకంగా పొంగిందే నాలో నా పచ్చి ప్రేమల గంగా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, పొట్టు వెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగెనమ్మా. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు కూడా, నా పాటని మీ వాళ్ళ మీద షేర్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలా డాడీ అవార్డు డాడీ ఇది మీరు డిస్కస్ చేసిరని సురేష్ చెప్పిండు నాకు, వానికి సార్ అవార్డు రాకపోతే దండగరా అది అన్యాయం జరిగినట్టు అని చెప్పినట. నాకు వాళ్ళు ఇచ్చే అవార్డు కంటే మీ నోటి నుంచి వచ్చిన మాట నాకు అది పెద్ద అవార్డు డాడీ, నాకు అది రాకున్నా పర్వాలేదు. థ్యాంక్ యూ. ఇంకేమని చెప్పాలా? ఎన్నాళ్లకు వినిపించేలా స్వేచ్ఛ కోయిలకూసే, ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే, ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే, ఎనలేని ఏడుపు కంఠం ఆనందంతో కోసే. హే దండోరా కొడదాం రారో యాద్గిరి నరుసన్న, ధరణికి సంకెళ్ళే తెగినై సంబరమే చేద్దామన్నా, అరచిందులు వేద్దాం రారో చిలుకూరి బాలన్న, చీకు చింతలు వీడెను రో జమిడిక మోగిద్దామన్నా, ప్రతి పూట ఏదో చోటాల జడితో మేలుకునే మన 10 జిల్లాల పల్లెల్లో పనివాడు పసివాడు తమ వంతుగా నడిపిరిపోరు, ఏనాడు కనులారా నిదరోలేదే ఏ ఊరు, చరితను చదివిన చోటే చరిత్ర సృష్టించి విద్యార్థులు నడిచారమ్మ పాలకులను వంచి, విజయానికి విప్లవరథమే చేరువ అయితుంటే విశాలాంధ్ర పేరుకు నేటితో కాలం చెల్లిందే, దుమ్ము దుమారమాడుదము రారోయములడ రాజన్న. ఇదే మన సాహిత్య సమ్మేళనం. మన గుండె గుణము అది గునుగు వనము, అందరికీ అమ్మాయి భువనము, త్యాగాల మునుము మన చరిత ఘనము, తలరాత ఎదురీదే సంకల్పము. ఇదే తెలంగాణ, ఇదే తెలంగాణ సాహిత్య సమ్మేళనం, ఇదే తెలంగాణ సాహిత్య సృష్టి ఇట్లనే కొనసాగాలని, ఇలాంటి వేదికలు ఇంకా జరగాలని తెలంగాణ తెలుగు అసోసియేషన్ వీళ్ళ కలయిక విడిపోయి 2 రాష్ట్రాలు 2గా ఎట్లా వర్ధిల్లుతున్నాయో కలిసి ఉండి వీళ్ళు అమెరికాలో అట్లా వర్ధిల్లాలని, ఇక్కడ ప్రతి సంవత్సరానికో ప్రతి దశాబ్దానికి ఒకసారి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాన్ని జరిపి అందరినీ భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ
మీ అందరికీ తల వంచి తెలంగాణ అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.